మాజీ సీఎం కేసీఆర్ మరోసారి యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. పరీక్షల కోసం వెళ్లనున్నట్లు సమాచారం. గత వారమే తీవ్ర జ్వరంతో కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం కాస్త మెరుగు కావడంతో పరీక్షల కోసం మళ్లీ ఆసుపత్రికి వెళ్లనున్నారు. 5 రోజులుగా నందినగర్లోనే కేసీఆర్ ఉన్నారు. ఇదిలా ఉండగా స్వల్ప అస్వస్థత కారణంగా యశోద ఆసుపత్రిలో గత వారం అడ్మిట్ అయ్యారు. వైద్యుల మేరకు శనివారం రోజున ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 2 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆ తర్వాత సాధారణ వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, సోడియం లెవెల్స్ కొద్దిగా పెరిగాయని యశోద వైద్యులు నిర్ధారించారు. కాగా వైద్య పరీక్షల్లో భాగంగా ఒక వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత మరోసారి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని యశోద వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే నేడు కేసీఆర్ మరోసారి యశోద ఆసుపత్రికి చికిత్సకు వెళ్లనున్నారు. ఇక జూన్ 11వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన కొంత అస్వస్థతతో ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణ నేపథ్యంలో ఓపెన్ కోర్టుకు తాను రాలేనని, ఇన్సైడ్ విచారణకు హాజరవుతానంటూ కమిషన్ కు ఆయన స్పష్టం చేశారు. అందుకు కమిషన్ సైతం సానుకూలంగా స్పందించింది. దీంతో ఇన్సైడ్ విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్ నేరుగా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అనంతరం కొద్ది రోజుల తర్వాత ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అంటే జలుబు, దగ్గు, తలనొప్పితో పాటు సీజనల్ జ్వరంతో బాధపడినట్లు తెలిసిందే. ఈ క్రమంలోనే జూలై 3వ తేదీన ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ నందినగర్ లోని తన నివాసానికి కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ చేరుకున్నారు. అనంతరం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఇంటి వద్ద కేసీఆర్ కు వైద్యులు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. కానీ మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, అందుకు ఆసుపత్రిలో చేరాలంటూ కేసీఆర్ కు వైద్యులు సూచించారు. దీంతో కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు వారం రోజుల తర్వాత కేసీఆర్ మళ్లీ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. అదే విషయం.